వెల్కమ్ టు ఈగల్ మీడియా. తెలుగు ప్రేక్షకులకు బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమాలతో పాటు ఎన్నో సినిమాలతో సుపరిచితుడిగా నిలిచిన హీరో సిద్ధార్థ్. ఆ మధ్య సిద్ధు నటించిన ప్రతి సినిమా నిరాశపరచడంతో తెలుగు సినిమాలకు దూరమయ్యాడు. అయితే ఆయన తమిళంలో నటించిన సినిమాలు తెలుగులో డబ్ అవుతూ వస్తున్నాయి. ఇటీవల సిద్ధు హీరోగా నటించిన ఇండియన్ 2 తెలుగులో డబ్ అయింది. చాలా కాలం తర్వాత తెలుగులో సిద్ధు చేసిన చిత్రం మహాసముద్రం. ఆ సినిమాలో మెయిన్ హీరోగా శర్వానంద్ నటించగా మరో హీరో పాత్రలో సిద్ధార్థ్ నటించాడు. ఆ సినిమా ఫ్లాప్ అయినా జీవితంలో కొత్త తోడును సిద్ధార్థ్కి ఇచ్చిందే. మహాసముద్రం సినిమాలో హీరోయిన్ గా నటించిన అదితిరావు హైదరితో షూటింగ్ సమయంలో సిద్ధార్థ్కి పరిచయం అయింది. ఆ పరిచయం మెల్లమెల్లగా ప్రేమగా మారింది. మొదట ఇద్దరు తమ ప్రేమ విషయాన్ని కొట్టిపారేసినా ఆ తర్వాత వారి చర్యలు, వారు కలిసి హాజరైన వేడుకల కారణంగా ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు అని తెలిసిపోయింది. ఇక సోషల్ మీడియాలో ప్రముఖంగా వీరి గురించి చర్చ జరిగింది. ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. సడన్ గా సోషల్ మీడియాలో సిద్ధార్థ్ అదితిరావు పెళ్లి ఫోటోలు ప్రత్యక్షమై నెటిజన్స్ ను సర్ప్రైజ్ చేశాయి. ఇద్దరు కుటుంబాల సమక్షంలో వివాహం వైభవంగా జరిగింది. వనపర్తి వీళ్ళ పెళ్లికి వేదికైంది. సిద్ధు అదితిలు పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకున్నారు. నువ్వే నా సూర్యుడు, నువ్వే నా చంద్రుడు, నువ్వు నా తారాలోకం అంటూ మిసెస్ అండ్ మిస్టర్ సిద్ధు అని అదితిరావు ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. ఆమె ఫోటోలు షేర్ చేసిన వెంటనే నెట్టింట వైరల్ అయ్యాయి. ఫోటోలను నెటిజన్స్ తెగ షేర్ చేస్తూ పెళ్లికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లికి సంబంధించిన విషయాలు, వారి ప్రేమ వ్యవహారాలతో సోషల్ మీడియాలో ఇద్దరు వైరల్ అవుతున్నారు. ఇక తెలంగాణలోని గద్వాల సంస్థానం పాలకుడి మనవరాలు అదితిరావు హైదరి. నటుడు సిద్ధార్థను ప్రేమ వివాహం చేసుకోవడంతో అదితిరావు హైదరి గూగుల్ ట్రెండ్స్ లో నిలిచారు. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ వాసులు అదితిరావు హైదరి లేటెస్ట్ వార్తల కోసం ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు.